తమ కదలికల్ని ముందే పసిగడుతుండటంతో ఏపీ పోలీసులు సైలెంట్ ఆపరేషన్లు చేస్తున్నారు. అరెస్టు చేసేంత వరకు ఎవరిని అరెస్టు చేస్తున్నామో కూడా బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. వైసీపీ హయాంలో అరాచకాలు, అవినీతి, వేధింపులకు పాల్పడ్డ వారిని చాకచక్యంగా అరెస్టు చేస్తున్నారు. మున్ముందు మరిన్ని అరెస్టులు ఉంటాయనే వార్తలతో వైసీపీలో గుబులు పట్టుకుంది. పోలీస్ బలగాలు బయలుదేరితే క్షణాల్లో ప్రత్యర్థి వర్గానికి తెలిసిపోయేది. టీంలు బయలుదేరాయని తెలిసిన వెంటనే ప్రత్యర్థి పక్షం పారిపోవటం ప్రారంభించింది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలలు పోలీసు యంత్రాంగంలో ఇలాంటి వ్యవహారాలు యథేచ్ఛగా సాగాయి. టీడీపీ నేతల కంటే ముందుగా పోలీసుల కదలికలు వైసీపీ నేతలకు తెలిసిపోయాయి. హరీష్ కుమార్ గుప్తా డీజీపీగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంటి దొంగల్ని ఏరిపారేయటం ప్రారంభించారు. ఇటీవల వైఎస్ భారతిని సోషల్ మీడియాలో దుర్భాషలాడిన కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరుకు తీసుకెళ్తున్న సమాచారాన్ని వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరిన వెంటనే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెంటాడి అతనిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో డీజీపీ 11 మందిపై వేటు వేశారు. ఇక మద్యం కుంభకోణం దర్యాప్తు అంతులేని కథలా సాగుతోంది. దీనికి ముగింపు పలికేందుకు సిట్ బృందానికి టార్గెట్లు ఇచ్చారు. విదేశాల్లో నక్కి పోలీసులు 4 సార్లు నోటీసులు ఇచ్చినా అటువైపు తిరిగి చూడని రాజ్ కసిరెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విదేశాలకు పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అరెస్టు చేశారు. కసిరెడ్డిని అరెస్టు చేసే వరకు ఎవరికీ తెలియకుండా సైలెంట్ ఆపరేషన్ నిర్వహించారు. ఆయన సన్నిహితులు చాణక్య దుబాయ్ నుంచి వచ్చారని తెలిసిన వెంటనే ఆయన కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇలా మద్యం కుంభకోణంలో మరికొంతమందిపై కూడా సిట్ బృందం నిఘా పెట్టింది. రేపో మాపో వీరిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ముంబై నటి జేత్వాని వేధింపుల కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా అరెస్టు చేశారు. పోలీస్ వర్గాల్లో కొంతమంది అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులతో టచ్ లో ఉంటున్నారని తెలుసుకున్న ఉన్నతాధికారులు రాయలసీమకు చెందిన ఐజీని అమరావతికి పిలిపించి అక్కడి నుంచి హైదరాబాద్ కు వెళ్లాలని ఆదేశించారు. పోలీస్ బృందాలను తీసుకుని ఉదయం 4:30 హైదరాబాద్ వెళ్లిన ఐజీ ఇతర అధికారులకు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్టు చేయాలని ఆదేశాలు వెళ్లాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటికి వెళ్లే వరకు ఆ బృందాలకు సమాచారం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఒక్కసారిగా ఆంజనేయులు అరెస్ట్ అవగానే ఆపరేషన్ కు వెళ్లిన బృందాలు షాక్ అయ్యాయి. తనకు తెలిసిన ఐజీనే కావటంతో బెల్ కొట్టిన వెంటనే పిఎస్ఆర్ తలుపు తీసి ఏంటని అడిగి ఆశ్చర్యపోయారు. వెంటనే దర్యాప్తు అధికారి అరెస్టు నోటీసు ఇవ్వగానే కొద్దిసేపు కంగుతిన్న పిఎస్ఆర్ తేరుకుని అరగంటలో స్నానం చేసి వచ్చేస్తానని బట్టలు సర్దుకుని వచ్చేసినట్లు తెలుస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో బెయిల్ పై ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని బెయిల్ రద్దు చేయించి మరీ పోలీసులు అరెస్టు చేశారు. మాధవరెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకుని దర్జాగా తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. ముందస్తు బెయిల్ రద్దయిన తర్వాత కూడా తప్పించుకు తిరుగుతూ ఉండటంతో ఆయన అరెస్టు చేసి తీరాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మాధవరెడ్డికి ఫైల్స్ దగ్ధం కేసులో సంబంధాలు ఉన్నాయని తెలియటంతో అరెస్టు చేయాల్సిందేననే నిర్ణయానికి వచ్చారు. అందుకే ముందస్తు బెయిల్ రద్దు చేయించి మరీ ఎవరికీ తెలియకుండా అరెస్టు చేశారు. చిలకలూరుపేటకు చెందిన మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపి అరెస్టు కూడా సైలెంట్ గా జరిగిపోయింది. ఎడ్లపాడులో స్టోన్ క్రషర్స్ మైనింగ్ యజమానుల్ని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేశారని గోపిపై ఏసీపీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ అంశంపై గోపి కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రధాని మోదీ రాజధాని అమరావతి పర్యటన తర్వాత మరికొన్ని కీలక అరెస్టులు ఉంటాయని భావిస్తున్నారు. కొంతమంది కోర్టుకు వెళ్లినప్పటికీ వారికి ఉపశమనం దక్కటం లేదు. బోరుగడ్డ అనిల్, వర్రా రవీంద్రారెడ్డిలు వైసీపీ హయాంలో నోరు పారేసుకోవడంతో వారింకా జైల్లోనే మగ్గుతున్నారు.